పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యి, ఎవరు వచ్చినా రాకపోయినా నేను వస్తాను. అయ్యో కత్తి బేబీ, you're not trying to understand what I'm trying to say for the past 1 hour. Actually for the past 1 year. Okay, let me explain one more time. నేను పెళ్ళంటూ చేసుకుంటే మీ ఇద్దరిని చేసుకుంటా. ఒకళ్ళని వదిలేసి ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. కావాలంటే మీ ఇద్దరికి విడివిడిగా ఆధార్ కార్డులు ఉండొచ్చు, పాస్పోర్ట్లు ఉండొచ్చు. కానీ నాకు కణ్మణి ఖతీజా ఒకటేనండి. కణ్మణిని వదిలేసి ఖతీజాను వదిలేసి కణ్మణిను నేను పెళ్లి చేసుకోలేను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖతీ, నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. సరే రాంబో, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయి, నేను కూడా వస్తాను. మీకు ఓకేనా? 10:30 బస్కొచ్చిన నీకు ఓకే అంటే 8:30 బస్కొచ్చిన నాకు ఓకే. రాంబో, నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేయి. ఏంటి ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారా? అయితే సూపర్. వీడు ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తాడు కదా. ఇలా చూడండి, బాగా వినండి. మీ ఫ్యామిలీ మీదున్న శాపాన్ని జరగబోయే మా పెళ్లితో తొలగించుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, మీరందరూ సింగిల్గా ఉన్నట్టు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు సింగిల్గా ఉన్నారా? కొంతమంది వీళ్ళనే తలుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే నాకు తప్ప వీళ్ళందరికీ ఛాన్స్ ఉంది. ఏంటి అందరికీ ఛాన్స్ ఉందా? ఎందుకలా అంటున్నారు? మీకెందుకు ఛాన్స్ లేదు? ప్రైజ్ ద లార్డ్. ఓ ఆయనకి పెళ్ళైపోయిందా? సారీ. అది వదిలేయమ్మా, అదికి జరగదు. ఏయ్, నిజం చెప్పండి నాకు, మీరిచ్చిన అడ్రస్ లో ఈ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారా లేదా అబద్ధాలు ఆడుతున్నారా? రేయ్, ఆరిపోయిన ఇడ్లీలకి ఎందుకురా హాట్ బాక్స్? ఆరిపోయినా ఇడ్లీ కదన్నా. అయ్యో, బాగా ఆరిపోయినట్టున్నారే. ఎలాగోలా సంక్రమం పెట్టుకుని వచ్చేస్తాం. మీరు పోండి పోండి పండే. పోండి. బ్యానర్లు ఎవరు చించేయకూడదని కాపలా నుంచున్నావా నువ్వు? నేను కాదు, వాళ్ళు. ఈ నాదస్వరం గారి గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తేనే నువ్వు పెళ్లి చేసుకుంటా. ఇది ఖతీజా ఆల్రెడీ ఊదేసింది. హృదయకళ మనసులో ఎవరున్నారో అతన్ని ఎలా తీసుకురావాలో ఖతీజా చెప్పిందా? అది కణ్మణియే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. వెంటనే నేను చెప్పే చర్చ్కి వెళ్ళండి. అక్కడ ఇమాన్యుల్ ఎవరో అడగండి. ఆయన్ని వెళ్లి కలవండి. మా కుటుంబ వారసులైన రాంబోకి, నా తమ్ముళ్ళకి ఒకే వేదిక మీద రేపు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వివాహం జరగనున్నందువల్ల అందరూ విచ్చేసి వధూవరులని ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను. ఏమయ్యా, ఆ ఇంటితో సంబంధం పెట్టుకుంటే ప్రాణాలు పోతాయా? నీ కుటుంబంతో సంబంధం పెట్టుకుంటే మాత్రం ఏమైందైతే? అమ్మా ఓ నిమిషం ఆగే, ఇది వినమ్మా. నేను ఖతీజా మాట్లాడుతున్నానమ్మా. రేపు మీకు మీ కరుణకి పెళ్లి. ఈ మూఢనమ్మకాలు అన్నిటినీ పక్కన పెట్టండి. అర్థమైందమ్మా? అమ్మా వనజ, నీ లవరు అన్ని ఆటంకాల్ని అధిగమించి నీకోసమే ఇంకా చావకుండా ఉన్నాడమ్మా. 40 ఏళ్ళొచ్చాయని ఆలోచిస్తున్నావా? పెళ్లి చేసుకోవడానికి వయసు ముఖ్యం కాదమ్మా, లవ్వే ముఖ్యం. బయటికి రావమ్మా. రే 10 మినిట్ పిచ్చోడా, ఈ ఇంట్లో ఎవరు లేరంట, పక్క వీధికి షిఫ్ట్ అయ్యారంట. రా వెళ్దాం. అయ్యో, మనం ఏమైనా హత్యలు చేసావా, దోపిడీ చేసావా? బాగమ్మా కొడతా నాకు. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ఓ థ్యాంక్స్ సార్. నీకు జరిగేవన్నీ ఈ లోకంలో ఎవ్వడికీ జరగదు. ఊరుకోండి సార్. ఫస్ట్ కణ్మణికి తాళి కడితే ఖతీజా కోపడుతుంది. ఫస్ట్ ఖతీజాకి తాళి కడితే కణ్మణి కోపడుతుంది సార్. ఇద్దరి మెళ్ళలో ఒకేసారి ఎలా తాళి కట్టాలో తెలియక అల్లాడిపోతున్నాను సార్. తాగొచ్చారా ఏంటి? ట్రావెల్లో మా ఇంటి మహారాణి రెడీయా? మన ఇంట్లో ఏంటయ్యా శుభకార్యం? పెళ్ళమ్మా. మన ఇంట్లో పెళ్ళా? ఎవరికి? నాతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఒకే రోజు మన ఇంట్లో వాళ్ళందరికీ పెళ్ళా? నువ్వే కదా చెప్పావు, వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్. ఎప్పుడు చెప్పానయ్యా? మనం వెళ్దామా?
నాన్న ఏంట్రా చికెన్ కావాలి. బాయ్ చెప్పండి భయ్యా. మా ఓడికి చికెన్ ముక్క కావాలట. ఎంతమంది వచ్చారా బాబు? ఇద్దరు అమ్మాయిలున్నారే. ఈ అమ్మాయా ఈ అమ్మాయా? ఇద్దరు అమ్మా. వీళ్ళమ్మా. నీకు వేరే కలర్ దొరకలేదా? ఏ నీకు మాత్రం? నమస్కారం అమ్మా. ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ ఊళ్ళో వాళ్ళు మా కుటుంబంలో ఎవరికీ పెళ్లి కాదని అనుకున్నారు కదా, దాన్ని మేము తిరగరాస్తున్నాం. ఈ రోజు మా అన్నయ్య కళ నెరవేరబోతోంది. మా తమ్ముళ్ళందరికీ పెళ్లి కాబోతోంది. నమస్కారం. చాలా థ్యాంక్స్. మీ మేలు మర్చిపోలేవమ్మా. ఇదిగోండి మీ హృదయ రాణి. ఇమాన్యుయేల్, రేపు నువ్వు ఫాదర్ కాబోతున్నావు. ఇప్పుడు ఇలా చెయ్యొచ్చా? తనకి పుట్టబోయే బిడ్డ ద్వారా నేను ఫాదర్ అవుతాను. ఆ ప్రభు నన్ను క్షమిస్తాడు. సోదర సోదరిమణులారా, ఇప్పుడు మీరెదురు చూస్తున్న రాంబో వెడ్స్ కన్మణి అండ్ ఖదీజా వివాహం. అమ్మా వెళ్దామమ్మా. ఇదిగోండి, అందరూ పువ్వులు తీసుకోండి. వాళ్ళ ముగ్గురు ఎక్కడా? ఎంత ఆలోచించినా నమ్మలేకపోతున్నాం కదా. ఏదేదో జరిగిపోయింది కదా. కానీ మీరు మా కోసం ఇంత పని చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు కణ్మణి. రాంబో, నేను చెప్పేది విను. నేను ఇప్పుడు రెడీ అవుతున్నట్టు వెళ్తాను, కానీ తిరిగి రాను. ఐ లవ్ యూ వరకు ఓకే, కానీ ఐ మ్యారీ టు లాంటివి జరగాలంటే ఒకటి మనం వెనకబడి ఉండాలి, లేదా ముందు చూపుతూ ఉండాలి. ఇది వర్కౌట్ అవ్వదు. నేనెంత చెప్పినా నువ్వు చెప్పిందే చెప్తావని నాకు తెలుసు. అందుకే ఇంతవరకు వచ్చాక వెళ్తున్నాను. నన్ను క్షమించు. ఇప్పుడు మీ అమ్మగారు చూస్తున్నారు, ఊరంతా చూస్తోంది. కణ్మణి వెళ్ళిపోయింది. ఖదీజాని మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అదే కరెక్ట్. మీ ఇద్దరు నా కోసం ఎంతో చేశారు. నేను మీకోసం ఏం చేయలేదు. ఈ ఒక్కటైనా చేయనివ్వు ప్లీజ్. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిపోవడం నువ్వు చూడలేకపోతే
తిరిగిపో. థ్యాంక్స్. వస్తా. నన్నే విడిపోమాకే ఊపిరివే, నన్ను విడిపోమాకే, నన్ను విడిపోమాకే ఊపిరివే, నన్ను విడిపోమాకే కన్మని మాటినవే, కన్నుల్లో మణివే, కన్న కన్మణివే. అదే విధంగా నువ్విలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోన్ ఎక్కడ? చూడు. హాయ్ రాంబో. సంతోషంగా ఉంటున్నట్టు నటించడం ఒక రకం, కానీ నిజంగానే సంతోషంగా ఉండడం ఒక రకం. నీతో ఉన్నప్పుడు సంతోషంగానే ఉన్నాను. చాలా సంతోషంగా. అందుకే ఇది ఇంతవరకు వచ్చిందో ఏమో. మేబీ కానీ ఇంతకు మించి ఇది వర్కౌట్ అవ్వదు. నేను సరైన టైంలోనే వదిలేసి వెళ్తున్నాను. అందువల్ల నువ్వు చెప్పిందే చెప్పకుండా మీ అమ్మ కోసం, మీ కుటుంబం కోసం కణ్మణిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నువ్వు నేను చూడటానికి చాలా క్యూట్గా ఫ్రెష్గా ఉన్నా కూడా నీకు కణ్మణి ఎప్పటికీ కరెక్ట్. నా గురించి ఏం దిగులు పడకు. మీరు, భార్గవ్, మిన్మిని అందరూ ఒక ఫ్యామిలీగా సంతోషంగా ఉన్నారనుకున్నాను. అసలు విషయం అది కాదండి. నేనెప్పుడు మీతో అంటుంటాను కదా, నాకు మీ ఇద్దరితో అలా ఇలా ఉండాలన్న ఆశలేమీ లేవండి. ఏదో ఒక బెంచ్ మీద కూర్చొని మీతో మాట్లాడుతుంటే చాలు, కళ్ళారా మీ ఇద్దరిని చూస్తూ ఉంటే చాలు. నాకు సంబంధించి కణ్మణి, ఖతిజా ఇద్దరు ఒకటేనండి. నేను ఎప్పుడు ప్లీజ్. సరే, రిపిటేషన్ వద్దంటే వదిలేయండి. నా జీవితంలోకి మీరిద్దరు కలిసి వచ్చారు, కలిసి ప్రపోజ్ చేశారు, కలిసి మీరిద్దరు నన్ను గాఢంగా ప్రేమించారు, క్రేజీగా. చెప్పుకొని వెళ్ళిపోయినట్టు ఇద్దరు ఒకేసారి వెళ్ళినా ఇప్పుడిద్దరు కలిసే నన్ను చూడ్డానికి వచ్చారు. నాకు ఇది చాలండి. మన ముగ్గురం ఒకరినొకరం ప్రేమించుకుని లివింగ్ టుగెదర్గా ఉన్నా ఆ మర్చిపోలేని మూమెంట్స్ చాలండి. ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ హ్యాపీ. అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు పక్కన ఉండడం వల్లే ఆవిడ సంతోషంగా ఉన్నారు. అలాగే ఉండని. నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు మీ అమ్మగారు చెప్పిన అమ్మాయికి ఓకే చెప్పి మూవ్ ఆన్ అయిపో రాంబో. నన్నే తలుచుకోకు. సరే, నేను ఒకడిని డేట్ చేస్తున్నా. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. కొంచెం కళ్ళు తెరవమ్మా. మీరు వస్తారు కదా? తప్పకుండా తప్పకుండా రావాలి. తప్పకుండా. వెళ్దామా? ఓకే సీస్. సరే, వెళ్ళొస్తాం.
వెళ్ళకండి. ఐ మిస్ యూ. అవును. నువ్వు? ఏంటి బయలుదేరిపోయారా? అవును సార్. ఫోన్ చేశారా? కూర్చోండి. సారీ రా రాంబో, నిన్ను ఎన్నోసార్లు చూసి నేను అసూయపడ్డాను. నువ్విలా ఒంటరిగా కూర్చోడానికి కారణం నా శాపమేనేమో తెలియడం లేదు. నువ్విలా బాధపడ్డం నా మనసు ఒప్పుకోవటం లేదురా. నేను హ్యాపీగానే ఉన్నాను సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు రాంబో. అవును, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినా నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? దొరికే ఒక్కో నిమిషం వరమే కదా సార్. జరిగే ఒక్కో సంఘటన అద్భుతమేగా. అన్నీ ప్లస్సే కదా. అన్ని మైనస్లో రోజు ప్లస్సే కదా సార్. అసలు నా రేంజ్ ఏంటి సార్? దేవతల్లాంటి ఇద్దరు అమ్మాయిలు పోటీ పడి నన్ను ప్రేమించింది మీరే చూశారుగా. అది నా జీవితంలో జరిగిన అద్భుతమే కదా సార్. ఈ తృప్తి చాలు సార్. అసలు ఈ గాలుందే, మన సంతోషం, దుఃఖం, గెలుపు, ఓటమి, బంధాలు, ఈ ప్రేమతో సహా ఇవన్నీ గాలి లాంటివే సార్. తానుగా వచ్చి మనల్ని తాకుతుంది, ఆశలు రేపుతుంది. అప్పుడు అనుభవించేయాలి. కానీ దక్కించుకోవాలని చూస్తే ఆ క్షణమే మనశాంతి పోతుంది సార్. నాకు ఈ ప్రాప్తం చాలు సార్. ఈ తృప్తి చాలు. గాలివాలుగా 2 గులాబీలు వాలే. గాలివాలుగా 2 రాలిపోయాయి. ప్రేమ ఒంటరిగా వచ్చి రెండైనదే, ప్రేమ గుండెల్లో మంటైనదే. రే రాంబో, వాళ్ళు వాళ్ళ లైఫ్ లో మూవ్ అయిపోయారు కదా, అలాగే నువ్వు మీ అమ్మ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో హ్యాపీగా ఉండొచ్చు కదా. నాకొద్దు సార్ ఆ అమ్మాయి. ఎందుకురా? ఎవర్రా అమ్మాయి? చూపించరా. ఈవిడే సార్. రేయ్, ఏమంటున్నావురా? ఇది కత్రినా కైఫ్ ఫోటోరా? ఆవిడే సార్. వాళ్ళు మా దూర బంధువులట, మా అమ్మ చూసిన సంబంధం. కత్రినానా? అవునా అమ్మాయి సార్. కత్రినా కైఫా? సార్, మనసులో కన్మణిని కత్తిజాను ఉంచుకొని కత్రినా కైఫ్తో ఎలా కాపురం చేయమంటారు సార్? మీరే చూడండి సార్. ఆ అమ్మాయి మెసేజ్ చేస్తూనే ఉంది. ఏం సమాధానం చెప్పమంటారు? విసిగేస్తుంది సార్. రేయ్, నువ్వేరా ఈ లోకంలో లక్కీయెస్ట్ ఫెలో, అదృష్టవంతుడివి. రేయ్, నిన్ను నువ్వు అన్లక్కీ అన్లక్కీ అంటూ లోకంలో ఉన్న లక్కును మొత్తం నువ్వే అనుభవిస్తున్నావురా. రేయ్, ఇలా చూడు, ఇది లేదు, అది లేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు, మైనస్ గీనస్ అంటూ నోటికి వచ్చినట్టు వాగేవో నిన్ను ఉడ్చి చేసి గ్యారీ చేసి జొగాయిచ్చి చేసేస్తాను రా. సారీ.